కోర్ట్ కచేరీ. 5 ఎపిసోడ్స్‌తో లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి 50 మినిట్స్. మిగతా 4 ఎపిసోడ్స్ 30 మినిట్స్ ఇలా ఉన్నాయి. సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ప్రెజెంటు. ఇక కోర్ట్ కచేరీ అనే పేరు చూసి, ఆ పోస్టర్స్ చూసి, ఏదో ఎపిసోడ్‌కి ఒక కోర్ట్ రూమ్‌లో వాదించే కేస్ ఒకటి ఉంటుందేమో అనుకోని స్టార్ట్ చేస్తే, పావుగంటకే నా పనయిపోయిందనే ఫీలింగు. ఇక స్టార్ట్ చేశాను కాబట్టి బలవంతంగా చాలా కష్టంగా కంప్లీట్ చేశా. నచ్చలేదు గైస్. ఏదో చివరి అరగంటలోని కోర్ట్ రూమ్ వాదన, ఇంకా ఆ కేస్‌కి ఇచ్చిన రియలిస్టిక్ రిజల్యూషన్ తప్ప, చిన్న కేసుని పట్టుకొని దాన్ని చాలా తక్కువ సేపు చూపించి, మిగతాదంతా బొమ్మరిల్లు సన్ అండ్ ఫాదర్‌లా నడిపించారు. కానీ అది చూడ్డానికి ప్రెజెంటేషన్ బొమ్మరిల్లు సినిమాలో లేదు. బోరింగ్‌గా ఉంది. అసలు ఫాదర్ అండ్ సన్ కాన్‌ఫ్లిక్ట్ లానే లేదు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫేక్ సర్టిఫికేట్, సెకండ్ ఎపిసోడ్ ఐఎల్‌టీఎస్ రాసి కెనడా వెళ్ళిపోదామని, థర్డ్ ఎపిసోడ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ సోది, ఫిఫ్త్ కొంచెం పర్లేదనిపించేలా ఉన్నాయి. 5 ఎపిసోడ్సే కదా ఉన్నాయి. ఇక కోర్ట్ రూమ్ డ్రామా ఏమో షార్ట్‌గా ఉంటుందేమో అనుకోని స్టార్ట్ చేశా. ఇంకా ఇంత అన్‌ఎక్సైటింగ్ అండ్ డల్‌గా, బోరింగ్‌గా వెళ్తుందనుకోలేదు. ఒక చిన్న కేస్‌ని పట్టుకొని అది పక్కన పెట్టేసి, మెయిన్ లీడ్ యొక్క పర్సనల్ లీవ్స్‌తో డ్రాగ్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యే వెబ్ సీరీస్ బెటర్ ఏమో అనిపించింది. ఏదో టైమ్ పాస్‌కి తీసినట్టు తీశారు. ధీమాగా ఉంది సీరీస్ అంతా కూడా. ఒక కోర్ట్ రూమ్ కనిపిస్తుంది. ఇల్లు, ఇంకా ఊర్లో అన్‌ఎక్సైటింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇలాంటివి. ఈ సీరీస్‌కి మ్యూజిక్ ఇచ్చింది ఎవరో గాని తిట్టాలి నిజంగా. ఏదో ఫస్ట్ టైమ్ ఒక పియానో లాంటి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని చూసిన వాళ్ళు, అది ఎలా పనిచేస్తుందో చూద్దామని చెక్ చేస్తూ వచ్చే ట్యూన్స్‌ని తీసుకొచ్చి అవే బీజీఎంగా పెట్టినట్టు పెట్టారు. వరస్ట్ మ్యూజిక్. సగం కంటే ఎక్కువ సీరీస్‌కి దెబ్బ పడిందైతే ఈ డల్ల మ్యూజిక్ వల్లనే. ఓవర్ నైట్ ఏదో వాయించి రికార్డ్ చేసినట్టు ఉంది. నీరసం తెప్పించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇంకా యాక్టింగ్ బావుంది అందరిది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 30 మినిట్స్ ఉంటుంది. అసలు లాయర్ అవ్వడమే ఇష్టం లేని హీరో చివరికి రియల్ లాయర్ అవ్వడం అనేది ఈ ఎపిసోడ్. ఇంట్రడక్షన్ చాలా క్విక్‌గా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చే కోర్టు వాదనలు, దొంగ సర్టిఫికేట్ ట్రయల్ ఇవేమీ పెద్దగా ఎంగేజింగ్‌గా లేవు. ఎపిసోడ్ 2 21 మినిట్స్ ఉంటుంది. లా ఎలా చేయకూడదో అలా చేస్తాడు హీరో. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వాదించడం అదొక్కటే కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ 5 మినిట్స్. ఇక రెస్ట్ 15 మినిట్స్ మళ్ళీ మామూలే. ఎపిసోడ్ 3 31 మినిట్స్ ఉంటుంది. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే చాలు అంటూ పోలీస్ స్టేషన్‌లో ఇరుక్కున్న హీరో, మరోవైపు కోర్టులో ఈ కేసు. విడాకులు కావాలంటే డబ్బులివ్వాలి అంటారు. డబ్బులెందుకంటే పాపని చూసుకోవడానికి అంటారు. అసలు ఆ పాపే నాకు పుట్టలేదని గొడవ. ఎలా ప్రూవ్ అయిందన్నది పాయింట్. కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళట్లేదు. అస్సలు ఎలివేట్ అవ్వలేదు. కనీసం ఇప్పుడైనా కెనడా వెళ్తాడు అంటూ ఎండ్ అయింది. ఫోర్త్ ఎపిసోడ్‌లో చూడాలనిలా. ఎపిసోడ్ 4 35 మినిట్స్ ఉంటుంది. ఇందులో ఉండే ఇన్వెస్టిగేషన్ అసలు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఫీల్‌నే తెప్పించని, సోది అన్నట్టే స్లోగా వెళ్ళి లాస్ట్‌లో వాళ్ళ నాన్నకి నేను కెనడా వెళ్ళిపోతున్నానంటూ బొమ్మరిల్లు క్లైమాక్స్‌లో చెప్పినట్టు ఇక్కడ చెప్తారు. ఎపిసోడ్ 5 ఉన్న 5 ఎపిసోడ్స్ కంటే పెద్ద ఎపిసోడ్. ఇక్కడ కోర్ట్ రూమ్ డ్రామా బావుంటుంది. చివరి అరగంటలో ఆ సెటిల్‌మెంట్ ఏదైతే ఉందో చాలా రియల్‌గా అనిపించింది. స్టార్టింగ్ అంతా మళ్ళీ డల్‌నే. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే అరౌండ్ 2 అవర్స్ 50 మినిట్స్ ఉంది ఒక సినిమా అంత రన్ టైమ్‌తో. కానీ ఎంగేజింగ్ మొమెంట్స్ చాలా తక్కువున్నాయి. అండ్ కోర్ట్ కచేరీ అన్న పేరుకి తగ్గట్టుగా అయితే కోర్ట్ రూమ్ డ్రామా లేదు. దానికంటే ఈ కొడుకు బాధపడుతున్నారు. ఈ లాయర్ అనే రోల్ నుండి తప్పించుకుంటున్నాడు అన్నదే మాటి మాటికి లాగ్‌తో చెప్పారు. నాకైతే పెద్దగా నచ్చలేదండి. డిసప్పాయింటింగ్ సీరీస్ 2.25/5 మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.